హలో అండి అందరికీ. ఈరోజైతే నేను మా ఇంట్లో ఉసిరికాయ పచ్చడిని అయితే తయారు చేసుకున్నాను. నేనైతే 1 kg ఉసిరికాయలను అయితే తీసుకున్నానండి. ఈ విధంగా ఉసిరికాయలను అయితే సాల్ట్ వేసుకున్న వాటర్లో 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకున్నాను మంచిగా. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. కానీ ఉసిరికాయలు కొంచెం నాకు చిన్నగా అనిపించినాయి, కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది ఇంకా. కానీ నాకైతే ఇవే దొరికినాయండి. నేనైతే ఈ విధంగా ఉసిరికాయలు క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ పైన అయితే ఆరబెట్టుకున్నాను. ఈ విధంగా నీట్గా ఈ విధంగా ఆరబెట్టుకున్న ఉసిరికాయలను అయితే మళ్ళీ ఒక పొడి క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ మంచిగా వాటర్ లేకుండా అయితే ఉసిరికాయలను అయితే తుడిచేసుకుని ఒక పొడి గిన్నెలోకి అయితే తీసుకోవాలి. తర్వాత ఉసిరికాయలను అయితే ఈ విధంగా నేను ఒక గిన్నెలో తీసుకుని కొలుసుకుని మరొక గిన్నెలో అయితే వేసుకుంటున్నానండి. నాకు ఈ విధంగా గిన్నె కొలతలతో అయితేనే కొంచెం పచ్చడిని కొంచెం నీట్గా చేసుకోగలుగుతాను. దానివల్ల నేను ఎప్పుడైనా ఇట్లాగే ఏ పచ్చడైనా ఇదే విధంగా ఎక్కువ వరకు గిన్నెతోటే కొలుసుకుంటానండి. ఈ విధంగా నేను తీసుకున్న ఉసిరికాయలను అయితే 3 గిన్నెలు ఉసిరికాయలు అయితే వచ్చినాయి. కావాలంటే మీరు గ్లాస్ తోటైనా కొలుసుకోవచ్చు. ఈ విధంగా నేను తీసుకున్న 1 kg ఉసిరికాయలకి అయితే 150 grams చింతపండు అయితే తీసుకున్నానండి. 150 grams చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా 150 grams చింతపండుని హాట్ వాటర్ వేసుకుని ఈ విధంగా మంచిగా నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ మెంతులకి 2 స్పూన్ల ఆవాలను అయితే వేసుకోవాలండి. ఈ విధంగా ఆవాలు మెంతులను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆవాలు మెంతులను ఫ్రై చేసుకుని చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలండి. అవి బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఆవాలు మెంతులు వేయించుకుని తర్వాత వేరొక ప్యాన్ తీసుకుని అందులో ఉసిరికాయలు వేపుకోవడానికి అయితే నేను పల్లీల ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా 1 kg ఉసిరికాయలకి 1/2 kg ఆయిల్ అయితే కరెక్ట్ సరిపోతుంది. అందుకని నేనైతే 1/2 kg ఆయిల్ అయితే పోసుకున్నానండి. ఈ విధంగా 1/2 kg ఆయిల్ పోసుకుని మనం ముందుగా తుడిచి పక్కన పెట్టుకున్న ఉసిరికాయలను అయితే ఈ విధంగా సగం ఉసిరికాయల వరకు వేసుకుని మంచిగా ఫ్రై అయ్యాను. ఉసిరికాయలు స్టవ్లోనే పెట్టుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఈ విధంగా అయితే ఉసిరికాయలని ఫ్రై చేసుకున్నానండి. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉసిరికాయలు అయితే వేపుకుంటే సరిపోతుంది. అంటే కొంచెం ఉసిరికాయలు మెత్తగా అవుతాయి. కొంచెం ఇది ఏదన్నా ఫోర్క్తో కానీ టూత్పిక్తో కానీ చాక్తో కానీ ఉసిరికాయ మీద ఇలా పొడిచామంటే మెత్తగా ఉంది అని అంటే మనము ఆయిల్లోంచి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఉసిరికాయలను అయితే. ఈలోపు మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులను అయితే మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా చింతపండు గుజ్జును కూడా తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఉసిరికాయలు వేయించుకున్న తర్వాత ఆయిల్ మిగులుతుంది కదా, అందులో అయితే పోపు పెట్టేసుకుని చల్లార్చుకోవాలి. దానికోసం ఆయిల్లో కొన్ని ఆవాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా కొన్ని ఎండుమిర్చిని అయితే వేసుకుని ఈ విధంగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లార్చుకున్నాను. తర్వాత అదేవిధంగా మనం ముందుగా తీసి పెట్టుకుని చింతపండు గుజ్జును కూడా మంచిగా ఉడికించేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను అయితే ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం ఉడికించుకున్న చింతపండు ఉంది కదా, అది బాగా చల్లారిన తర్వాత ఉసిరికాయల్లో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతుల మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత 3 గిన్నెల ఉసిరికాయలకి 1 గిన్నె కారం అయితే కరెక్ట్ సరిపోతుందండి. అదే మీరు గ్లాస్లో తీసుకున్నట్లయితే 3 గ్లాసులు ఉసిరికాయలకి 1 గ్లాస్ కారం వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కారం తీసుకున్న అదే గిన్నె ఉసిరికాయలు కారం తీసుకున్న గిన్నెతోటే కారంలో సగం ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ విధంగా గిన్నె కారం తీసుకున్నాను కాబట్టి 1/2 గిన్నె సాల్ట్ని తీసుకున్నాను. కానీ కొంచెం సాల్ట్ని తగ్గించానండి. తర్వాత చూసుకొని 3 days తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. ఈ విధంగా కారం, ఉప్పు, ఆవాలు, మెంతుల పొడి, మొత్తం చింతపండు గుజ్జు ఉసిరికాయల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం పోపు పెట్టి చల్లార్చుకున్న ఆయిల్ను కూడాను ఈ ఉసిరికాయల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మంచిగా మొత్తం చింతపండు గుజ్జు, కారం, ఉప్పు,
అన్నీ బాగా కలిసిపోయేటట్టుగా ఆయిల్ వేసుకుని ఈ విధంగా ఉసిరికాయలను అయితే కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఇట్లా ఆయిల్గా అనిపిస్తుంది కదా, కానీ కొంచెం సేపటికి ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుందండి. అంటే కారం, ఉప్పు, ఆవాల పొడి అది ఉంది కదా, కొంచెం గట్టిగా అవుతుంది. కానీ 3 డేస్కి మళ్ళీ ఆయిల్ అయితే ఊరుతుంది బయటికి. 3 డేస్ తర్వాత అయితే పచ్చడిలో చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక పొడిగా ఉన్న ప్లాస్టిక్ డబ్బాని తీసుకోవాలండి, లేదా గాజు బౌల్ కానీ ఏదైనా తీసుకుని అందులో అవైతే మనం పెట్టుకున్న ఏదైనా సరే తడి లేకుండా, మనం యూజ్ చేసే గిన్నెలు అయితే తడి లేకుండానే చూసుకోవాలి. బాగా పొడిగా ఉన్న బౌల్స్, డబ్బాలనే మనం యూజ్ చేయాలండి పచ్చడికైతే. నిల్వ ఉండే పచ్చళ్ళు దేనికైనా సరే ఈ విధంగా పొడిగా ఉన్న డబ్బాలో అయితే ఉసిరికాయ పచ్చడిని మొత్తం అందులో పెట్టేసుకోవాలి. ఈ పచ్చడి 3 డేస్ తర్వాత మళ్ళీ చూసుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి చాలా వరకు. ఒకవేళ ఆయిల్ ఉసిరికాయలు మునిగేటట్టుగా ఆయిల్ లేకుండా ఉంటే కొంచెం ఆయిల్ వేడి చేసుకుని చల్లార్చుకుని మళ్ళీ పచ్చడిలో పోసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా పచ్చడిని అయితే డబ్బాలో పెట్టుకుని మూత పెట్టేసుకుని, ఇదిగోండి 3 డేస్కి అయితే పచ్చడిని ఒకసారి కలుపుదామని తీసాను. పచ్చడిలో మంచిగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇంకా ఆయిల్ అయితే ఏమి వేయవలసిన అవసరం అయితే లేదండి. ఒకసారి సాల్ట్ అవి కూడా చెక్ చేసుకుని ఏదైనా సాల్ట్ తగ్గినట్లుంటే ఇప్పుడు కలుపుకోవచ్చండి. కొంచెం పచ్చడిలో అయితే కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది. నేనైతే కొంచెం సాల్ట్ని అయితే వేసుకుని కలుపుకున్నాను. కారం అన్నీ అయితే మంచిగా సరిపోయి ఉసిరికాయ కూడా చాలా మెత్తగా అయిపోయిందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉసిరికాయ పచ్చడిని అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి సింపుల్గా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చడిని మీలో ఎవరైనా ట్రై చేసి ఉన్నట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.